మీకు కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఒక అనాలిసిస్ మీకు చెప్పేయడం ప్రయత్నిస్తాం మిత్రులారా. కంటోన్మెంట్లో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రిజల్ట్ కూడా అట్లే కనబడతా ఉంది. సో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి నివేదిత, ఆమె ఎవరు సాయన్న బిడ్డ నివేదిత పోటీ చేస్తూ ఉంది. రెండో బిడ్డ ఎవరు సాయన్న ఒక బిడ్డ చనిపోయిన తర్వాత ఈమె పోటీ చేస్తూ ఉంది. బీజేపీ నుంచి వంశా తిలక్, అసలు వాస్తవంగా కొత్త క్యాండిడేట్ అక్కడ తిరుగుతున్నట్టు చాలా కనబడుతుంది వాస్తవంగా. అదేవిధంగా శ్రీ గణేష్ అదేవిధంగా నివేదిత, వంశా తిలక్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మనం చాలా స్పష్టంగా గతంలో చెప్తాం. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ షిఫ్ట్ అవుతుంది పెద్ద ఎత్తున రాష్ట్రంలో అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ కూడా వంశా తిలక్ ప్రచారం చేయకుండా బీజేపీ ఓటు బ్యాంకు ఇటు చీల్తా ఉంది. వాస్తవం బీఆర్ఎస్ నుంచి బీజేపీ చీల్తా ఉంది. అయితే కంఫర్టబుల్ జోన్లో ఈరోజు శ్రీ గణేష్ కనబడతా ఉన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ శ్రీ గణేష్ గతంలో పోటీ చేసినప్పుడు 2023లో పోటీ చేస్తే ఆయనకు 40,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అక్కడ చాలా స్వల్ప తేడాతోటి ఆయన ఓడిపోవడం జరిగింది వాస్తవంగా. సో ఆ సింపతి ఈయన మీద చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆయన గతంలోనే 2023లోనే తన ఆస్తులన్నీ అమ్ముకొని తన భార్యకు సంబంధించినటువంటి మెడలో ఉన్నటువంటి పుస్తకాల తాళ్ళు కూడా అమ్మి ఈరోజు అప్పులు తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు. చాలా స్వల్ప తేడాతో ఓడిపోయిండు. పాపం ఇబ్బందికర పరిస్థితిలో ఉండే వాస్తవంగా. సో ప్రస్తుతం ఆయన మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ వచ్చిన తర్వాత కొంత ఆయన గ్రౌండ్ వర్క్ చాలా సీరియస్గా ముందే టికెట్ ఇవ్వడంతో చాలా సీరియస్గా ఆయన ప్రచారం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. సో ఆయనకు పాజిటివ్ అంశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి సేవల్లో భాగంగా, అదేవిధంగా ఈయన కొంత యువకుడు కాబట్టి, కొంత చదువుకున్నాడు కాబట్టి ఇక్కడ సాయన్న కానీ లేకపోతే ఎవరు ఆయన పేరు కృషాంక్ మామ పేరు సర్వే సత్యనారాయణ వల్ల కంటోన్మెంట్ అభివృద్ధికి నోచుకోకుండా గత 20-25 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వెనుకబడడానికి కారణమైపోయింది. కేవలం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ కంటోన్మెంట్ పరిధి తప్ప ఎక్కడ కూడా స్లమ్స్లలో కానీ ఇంకా వేరే చోట్లలో కానీ డెవలప్మెంట్ లేదు వాస్తవంగా. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కనుక శ్రీ గణేష్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ అభ్యర్థిని గెలిపిస్తే కొంత స్లమ్స్లో అక్కడిక్కడ పెద్ద ఎత్తున డెవలప్ జరిగే అవకాశం ఉంది. దానిలో కొంత భారీ ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా శ్రీ గణేష్కు ప్లస్ పాయింట్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఆయనకు వన్ సైడెడ్గా మరలుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ముస్లిం ఓటు బ్యాంక్ కూడా చాలా స్పష్టంగా ఆయన వైపు ఓటు బ్యాంకు చాలా స్పష్టంగా మరలుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకొక వైపు ఈయనే అరవమాలకు సంబంధించినటువంటి వ్యక్తి. సో కంటోన్మెంట్లో విచిత్రంగా ఏంటంటే అరవమాలలో దాదాపు 20 నుంచి 25,000 ఓటర్లు ఉంటారు వాస్తవంగా. సో ఈ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా ఈయనకు పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా అంటే క్రిస్టియన్లకు ముస్లింలకు ఆల్టర్నేటివ్ ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తాను వాస్తవంగా. ఎందుకంటే బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ దృష్టిలో, కానీ సార్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అనే దాంట్లో ఈ 2 వర్గాలు కూడా ఈరోజు శ్రీ గణేష్కు చాలా ప్లస్ అవుతున్నాయి. సో ఆయనకు ఉండే సాంప్రదాయ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ప్లస్ అవుతూ ఉంది. అదేవిధంగా ఈ వర్గాల ఓటు బ్యాంక్ కూడా ఆయనకు ప్లస్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా భారీ విజయం ఈయన సాధించబోతున్నాడు చాలా స్పష్టంగా తెలుస్తుంది. 25,000 పైచీలకు మెజార్టీతోటి ఈయన గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని మన సర్వేలో చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ నివేదితకు సింపతి గెయిన్ అవుతుంది వాస్తవంగా. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ షిఫ్ట్ అవుతుందో ఇక్కడ కూడా ఇదే విధంగా షిఫ్ట్ అవుతోంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలవడం పక్క అక్కడ కూడా బీజేపీ మానే చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి అసలు కొంత ఓటు బ్యాంక్ ఈయనకు షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఓట్లు షిఫ్ట్ అయ్యే పరిస్థితి కనబడతలే వాస్తవంగా. కొంత క్రాస్ ఓటింగ్ ఇక్కడ నుంచి బీజేపీ నుంచి కొంత క్రాస్ ఓటింగ్ ఈయనకు జరుగుతూ ఉంది. సో అందులో భాగంగానే కొంత బీజేపీ ఓటు బ్యాంకు ఈటలందరూ పడే ఓటు బ్యాంక్ కొంత వంశతిలకు పడుతూ ఉంది. అదేవిధంగా కొంత బీజేపీ ఓటు బ్యాంకు కొంత ఈయనకు శ్రీ గణేష్కు ప్లస్ కాబోతుంది. ఎందుకంటే మాజీ బీజేపీ అభ్యర్థి ప్లస్ క్రాస్ ఓటింగ్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే కంటోన్మెంట్లో ఉన్న బీజేపీ నాయకుల తీరు వల్ల ఆయన పోయిండు వాస్తవంగా. ఆయన పోవడం కారణమే బీజేపీలో స్థానికంగా ఉన్న కొంతమంది నాయకుల కుట్రల వల్ల పోయిందనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి అక్కడ నాయకుల మీద కోపంతో కొంత ఓటు బ్యాంక్ అంతా కూడా ఈయన వైపు షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 25,000 మెజార్టీతోటి స్పష్టంగా గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక వైపు అక్కడ కంటోన్మెంట్ 20-25 సంవత్సరాలు వెనకబడ్డది అభివృద్ధికి. సో ఇప్పుడైనా కనీసం తేరుకోవాలి. దానిలో ఈయనను వస్తే ఖచ్చితంగా మనం చెప్పినట్టు వింటాడు. సౌమ్యుడు అనే కోణంలో ఆయన పైన కొంత ఇంప్రెషన్ కలుగుతూ ఉంది, పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతూ ఉంది. కాబట్టి ఆయన గెలవడానికి చాలా పెద్ద ఎత్తున స్కోప్ కనబడుతూ ఉంది. ఓటు బ్యాంకు క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి, ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో అది శ్రీ గణేష్కి అడ్వాంటేజ్ అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి.